ఎక్కడ? తాడికొండ. తాడికొండ. మీరు తాడికొండ కదా, పోయిన ఎన్నికల్లో శ్రీదేవి గారిని ఇక్కడ అఖండ మెజారిటీతో గెలిపించారు తాడికొండ ప్రజలు. ఇప్పుడు ఈ రోజు ఏమో ఆవిడ టీడీపీతో కలిసింది. టీడీపీతో కలిసిన నేపథ్యంలో జనసేన కూడా వాళ్ళకి తోడైంది. వాళ్ళు ఒకవైపు ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీతో కలిసింది, జనసేన కూడా పొత్తు పెట్టుకున్నారు. మరి ఎలా చూస్తారన్న? జనసేన టీడీపీ జనసేనతో కలిసిన జనసేన టీడీపీ టీడీపీకి బొక్క, టీడీపీకి జనసేన బొక్క. అది వాళ్ళిద్దరికీ నష్టం తప్పితే వేరేదని ఉండదు. ఎందుకు నష్టం అన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళు కలిస్తే నాకు సీఎం పదవి కావాలంటాడు. మన నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ ఏం చెప్పాడు? పక్కాగా చెబుతున్నాను, 100% మా నాన్నగారు మా తండ్రి గారు ముఖ్యమంత్రి అని చెప్పాడు. మరి ఇప్పుడు మేమందరం ఓట్లు ఎందుకు వేయాలి అతనికి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలి? అంటే మంచి పేద ప్రజలకు మంచి చేయడానికి ఓటు వేయాలంటున్నారు. ఇక్కడ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వేయాలి? ఇక్కడ జరుగుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ముంచారు. టీడీపీ జనసేన పొత్తు పేద ప్రజలకు మంచి జరుగుతుంది, ఒక అవకాశం ఇవ్వండి, మీకు నేను గ్యారంటీ ఉంటానంటుండదా పవన్ కళ్యాణ్? టీడీపీ జనసేనతో కలిసిన జనసేన టీడీపీ కలిసిన టీడీపీకే నష్టం. అది మాత్రం క్రిస్టల్ క్లియర్ గా చెబుతున్నా. ఎందుకు టీడీపీకి నష్టం అంటారు? ఇతను కలిస్తే ఏమంటాడంటే నాకు సీఎం పదవి కావాలంటాడు. అతను ఇతను కలిసి నాకు సీఎం పదవి కావాలంటాడు. జనసేన ఓట్లు కూడా టీడీపీకి పడతాయి కదా చూసుకుంటే. ఎట్లా పడతాయి? ఎలా చేస్తారు? అంటే జనసేన అధినేత ఎలా చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది కార్యకర్తలు ఉంటున్నారు. జనసేన అధినేత ఏదో వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి వచ్చి నేను ఏదో వీకెండ్ మన ఖాళీ ఉన్నప్పుడు వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకున్నట్టు, పార్ట్ టైం లో మనం ఈ ఏమంటారు పార్ట్ టైం జాబ్ చేసుకున్నట్టు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే కుదరదు కదా. ప్రతి నిత్యం జనాల్లో ఉండాలి. ప్రతి నిత్యం జనాల యొక్క ఎటువంటి అభిప్రాయం ఏమంటే కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఏం కావాలి అనేది ప్రతి నిత్యం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించే ఒక శక్తి ఉన్నది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రతి పిల్లలకి చదువు గాని, విద్యా దీవెన గాని, అమ్మఒడి గాని, పిల్లలకి సాక్స్, బూట్లు, షూ, సాక్స్, టై, బుక్స్, ఫుడ్ ప్రతి ఒక్కటి, రైతులకు గాని ఎటువంటి ఒక బ్యాక్వర్డ్ పీపుల్ కి గాని ఎకనామికల్ గా పేదలు వెనకమాలు ఉంటారు, ఏమంటారు వాటిని, పేద ప్రజలకి ఒక ఆర్థికంగా సహాయం ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక గొప్ప అభిప్రాయంతో ఇన్ని లక్షల కోట్లు నేను మీ అకౌంట్ లో కొట్టాను, ఒక పథకం ద్వారా నేను మీకు ఇంత ఇచ్చాను, ఈ పథకం ద్వారా ఇంత వచ్చాను, చూసుకోండి, ఆన్లైన్ సాక్షిగా ఆధార్ నెంబర్ సాక్షిగా చూసుకోండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి చూపించుకోండి అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్క పేదలకి ₹1 ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి ఏకైక మొగాడి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెబుతున్నాను నేను. ఇప్పుడు 60 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు, 44 లక్షల మంది అమ్మఒడి తీసుకున్న ఆడపిల్లలు ఉన్నారు, 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2,60,000 మంది మన వాలంటీర్స్ ఉన్నారు, 2,50,000 మంది మన సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు చాలు, వీళ్ళ ఇంట్లో ఉన్న ఉద్యోగాలు, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటు శాతం ఈ పర్సంటేజ్ చూసుకుంటే ఘనమైన మెజారిటీతో ఈసారి ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తానని చెబితేనే ఇంత మెజారిటీ వచ్చిందంటే ఇంత అభివృద్ధి చేసి చూపించిన తర్వాత ఎందుకు రాదు అని నేను అంటున్నా. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని చెప్పిన టయానికి, చెప్పిన డేట్కి, చెప్పిన రోజుకి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్కి నేను కొడుతున్నాను. చూడండి పేదలారా, మీ అందరికీ డబ్బులు పంచుతున్నాను, చూసుకోండి. ఏ ప్రభుత్వంలో ఇచ్చారు? ఏ నా కొడుకు సరే తప్పుడు మాట్లాడు ఎవడిచ్చాడు? ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఈ భారతదేశ చరిత్రలో 60 లక్షల మంది ముసలి అవ్వ తాతలకు గాని ఎవరైనా పెన్షన్ ₹3,000 దాకా తీసుకొచ్చిన ఘనత భారతదేశ చరిత్రలో ఎవరన్నా ఉంటే చూపించండి. నేను గెలిపిస్తే చేస్తామంటున్నారు కదా, ఎవరు? టీడీపీ జనసేన. అన్నా జనసేన పార్టీ టీడీపీ అనేది ఎందుకు కలవాలి? మీరిద్దరు ఎందుకు కలవాల్సిన అవసరం ఏంది? సరే ఇప్పుడు కలుద్దాం, ఓకే కలుద్దాం అండి. నీ పార్టీ సీట్లు నా పార్టీ సీట్లు కలుద్దాం. సీట్ ఎవరిదని అడిగితే నారా లోకేష్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు మా డాడీ ముఖ్యమంత్రి, నన్ను చూసేవో ఓన్లీ మై ఫాదర్ అన్నాడు. విన్నాంగా, అందరి దగ్గర యూట్యూబ్ ఉంది, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరం చూసాంగా. పిచ్చోళ్ళ విజనరీ కావాలంటున్నారా? జనసేన పార్టీ అనేది ఏందో ఒకటి చెబుతాను, అందరికి వినండి. ఒక మాట చెబుతున్నా, జనసేన అంటే జ అంటే జన్మంతా, నా అంటే నారా చంద్రబాబు నాయుడుకి
సే అంటే సేవ చేయడానికి, నా అంటే నడుము జిరిపించిన పార్టీ జనసేన పార్టీ. జన్మంతా నారా చంద్రబాబు నాయుడుకి సేవ చేయడానికి నడుము బిగించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. పిల్లలు మీకు తెలియదు, మీ ఓటు వృధా చేసుకోబాకండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన పిల్లల గురించి కానీ, మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అవ్వా తాతను ఎలా ఈ సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మనల్ని ఆదుకుంటున్నారు, ఒక సంక్షేమ పాలన జరుగుతుంది. ఒక గవర్నమెంట్కి స్టెబిలిటీ ఇవ్వండి. ఒక గవర్నమెంట్ని స్టెబిలిటీ కావాలి. ఒక గవర్నమెంట్ స్టెబిలిటీ ఇచ్చాం, చాలా సంక్షేమ పరిపాలన జరుగుతుంది. మీరు దీన్ని మరి చెడగొట్టుకోబాకండి. మన గోతుగా మనం పడతాము. చక్కగా వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసి గెలిపించి అఖండమైన మెజార్టీ గెలిపించి మనందరం రేపు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మన భవిష్యత్తు చాలా 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 బాగుంటుందని నా ఒక అభిప్రాయం చెబుతున్నాను. నా ఒక్క అభిప్రాయం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం. వాళ్ళు యూట్యూబ్ లో పెట్టే ఈ వీడియోలు ఆ వీడియోలు కాదు. జనానికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు నేను ఎవరు సొమ్ము తింటున్నాను, నా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, నాకు ఏ రూపాయి వస్తుంది, నాకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, నా ఇంటికి ఎంత వచ్చింది, నాకు అమ్మఒడిలో ఎంత వచ్చింది, నాకు ఎటువంటి పథకాల ద్వారా నాకు ఎంత అనేది వస్తుంది అనేది ఈ రోజు ప్రతి ఒక్కడి గుండె మీద చేసుకొని చూసుకుంటే మన సాక్షిగానే తెలుసు. మన సాక్షి మీద చేసుకొని ఓటేయండి. వేరే ఓట్లు వేశారంటే మీ గోతి మీరు తవ్వుకుంటారు. ఒక గవర్నమెంట్ కి మీరు స్టెబిలిటీ ఇవ్వాల్సిన అవసరం అనేటటువంటి చాలా ముఖ్యమైన విషయం ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా మనసు పెట్టి మైండ్ పెట్టి ఆలోచించండి. ఈ రోజు నేను చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించి ఓటు అనేది వేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బడుగు బలహీన వర్గాలు కాదు, మొత్తం నా వాళ్ళు అనుకుంటున్నాడు. నా అక్కలు, నా చెల్లెమ్మలని, రెడ్లు, కమ్మలు ఏంది ప్రతి ఎవడికి డబ్బులు ఇవ్వకుండా అన్నాడు. ఎవడికి ఏ పథకాలు ఇవ్వకుండా వదిలిపెట్టాను చెప్పండి. ఏ పథకం ఎవరికి అందలేదు చెప్పండి. మీకు అవసరమైతే ఒక పథకం అందకపోతే స్పందన 190 ఫోన్ చేయండి. జగనన్న చెబుదాం ఫోన్ చేయండి. మగాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి. 2 రోజుల్లో నీ కాళ్ళ కాడకు వస్తారు అధికారులు, ప్రతినిధులు వచ్చి ఏం ప్రాబ్లం ఎంపటినే రిజర్వేషన్ అనేది చేస్తున్నారు. ఈ రోజు ఇంత సురక్షితమైన పరిపాలన మనం ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ కి స్టెబిలిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. చదువుకున్నవాడైనా చదువుకోనివాడైనా వాడి ఒక మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది. జనసేన టీడీపీ అనేది వదిలేసేయండి. మనకు కావాల్సింది జగనన్న ఈ పరిపాలన మనకు కావాలి. ఈ పరిపాలన మనం వదులుకోకూడదు. చాలా చాలా ఇంకా ముందు అనేక పథకాలు రాబోతున్నాయి. అనేక మంది మనకు జరిగిపోతుంది. ఇంకా అనేకమైన పథకాలు రాబోతున్నాయి. ఇంకా లబ్ధి కరగబోతుంది. ఈ రోజుతోటి ఈ ఒక్క రోజుతో కాదు, మన జగనన్న గెలిపించుకుందాం. ఎటువంటి హామీలు ఇచ్చే ముందే ఇంత 151 మెజారిటీ ఇచ్చారంటే 150, 171, 175 కొట్టాల్సిందే. ఈ రోజు ఒక్కడి దగ్గర మనం పోయి అడుక్కునే పని లేదు.